ఓ మనిషి ఆ ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఆడక్కోలు ఇంట్లోనే చదువుకుంటుంటావు ఏంది? అరే ఏందే మీ అన్న పొలం కొత్తుండట. కోతే కోసుకుంది ఇప్పుడు ఏంది? అవు కోత కోసుకొని అంటావు, వాళ్ళకి తవ్వేడుంది, ఎట్లకెళ్ళి పోయి పోతారు? అరే అయితే వాళ్ళు కోసుకున్నాక మనం కొత్త నీకు తలకాయిందా? మీది మళ్ళకెళ్ళినా పోవడాళ్ళు అయితే అది కోతకే రాకపోయి ఇంకా మన వాళ్ళకెళ్ళి దొక్కించుకుంటూ పోతారు ఏంది? పోంతి ఓ పక్క పోతే పోతి ఇక ఆ మరి నువ్వు ముందుగా గట్లనే పోయి మీ అన్న నిన్ను 10,000 కట్టిపించిండా పెద్ద మనుషులా? ఇప్పుడు ఏంది? ఇప్పుడు వాళ్ళతో లొల్లి పెట్టుకుందాం పోయి. అగో లొల్లు పెట్టుకుంటా అంటావు, నాకే పట్టి నీకు పట్టలేదా? మరి కోసుకొని ఇది కూడా కోసుకోమని పోయినావు, మనకెందుకు? అరే అట్లా కాదే, ఇప్పుడు వాటితో ఇప్పుడు మనం ఎవరు పెట్టుకోవాలి? ఇప్పుడు వాడు కోసుకుంటా అంటే అది కోసినాక మనం కొత్త. అరే గాలి కోసినాక ఎందుకు గొత్తాం? మనం కోసినాక కాళ్ళు కోస్తారు గాని. మరి అడుగుదాం పా, అవే ముచ్చట మరి. అడుగుదాంపా అంటే నీకు పట్టలేదా? నేను అంటేనే వస్తున్నావు నువ్వు చేనులకు. అరే లేదని నేను అంటానా ఇప్పుడు. మరి పా అడుగుదాం. అడుగుదాం పా. అగో పోదాంపా అంటావు, ఈయన సచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆడేం మాట్లాడతావు? నేను మాట్లాడాలా పోయి 10 మందిలా? అరే మిషన్ అయితే రానితేరా సూతాయి గాని. అగో సూత్తవా అంటావు, గా మందికున్న పట్టి నీకు లేదుగా. గా పక్క పొంటోళ్ళు ఫోన్ చేసిర్రు మీ దళ్ళకెళ్ళే పోతుంది అంజలని, నీకైతే అది కూడా లేదు కదా. పిక్త వీకని ఇన్ని రోజులు చేసినంత గంగలో పోని తొక్కించుకపోని కదా అల్లు. అరే పాయ్ అడుగుదాం పా, మీ అందరితో నాకు పెద్ద తలకాయ నొప్పి మోపైంది అంతే ఇక. అరే అడుగుదాంపా పోదాంపా అని తీసి పాడేస్తావు. అడిగిందా మీ అన్న నిన్ను? నాకు తెలియకుండా అడిగితే చెప్పు, మరి నేను ఇంట్లో ఉంటా. నీకు చెప్పాను ఐదు అడిగితే మరి చెప్పినట్టే మూసుకొని ఉంటున్నావు అట్టిగానే. సరే పా అడుగుదాం పా, తలుపు పెట్టు. మా అమ్మ ఉంది పా, నడు. ఇగో ఈ బాటిల్ పట్టుకో. చూసినవా, అరిగోషం మిషన్ తీసుకొచ్చిండు, ఓపిస్తాండు. అల్లు ఏం చేస్తారని నువ్వు గట్లనే మాట్లాడుకోకుంటుంటే మీ అన్న గట్లే మీరిపోతాడు. అయ్యో అడుగుదాం తీయరాదేపా. ఇంకేం అడుగుతావు? పోయనే పోసే అల్ల మళ్ళీ వాడనే వాడే. ఇంకేం అడుగుతావు? నీ బొంద అడుగుతావా? చూసినవా, విన్నవా? నువ్వు చెప్తే ఇననే వినపోతివి. నడు. మాట్లాడదాం. అరే ఏంది నేను గోయను నువ్వు ఎట్లా పోతావు? అరే కోతే నువ్వు చెప్తున్నావు. ఏం కట్టిస్తావు? పైసలు పోయినసారి ఎట్లా అయింది మరి? మరి మీకు వచ్చినప్పుడు పోయినసారి ఏమన్నావు? అయ్యో అబ్బా మళ్ళీ మిషన్ పోతే దొరకదని కోపిస్తారా, లేకపోతే ముందు మీరే కోపిస్తారు. మరి పోయినసారి అనుకోకపోతే అట్లా ఈసారి పోయినసారి ఏమైంది నీకు చెప్పడానికి? పోయినసారి దండ నువ్వు గీడేది మాట్లాడేది. అరే రాని సారీ నడు. లేని తోటి చేస్తావు నువ్వు, ఉన్న కాదు ఉండరు. కోసం మిషన్ లేట్ అయితే దొరకదని మా తమ్ముడు దాంట్లోకి వెళ్ళి ఇచ్చిన. నేను మందిన ఏమన్నా దండగైతే కట్టిస్తానంటే పిస పిస మాట్లాడుతుంది. పూరి పద్ధతి ఒక తిరిగి ఉండాలి కదా. గది కాదురా తమ్ముడు, నువ్వే చెప్పే. మిషన్ దొరుకుతుందా చెప్పు? అసలే మబ్బులు వస్తానని కోపిస్తాను. నువ్వెట్లా మాట్లాడుతున్నావే? నువ్వే చెప్తే మాకు చాలు. మొన్న పోయినసారి నువ్వే చెప్తే పంచాయతీ నేను 10,000 అట్లే పెద్ద అవసరం కదా. మరి అన్నయ్య ఎట్లా దండ కట్టిస్తావా? దండ కట్టు, నాకు దండ కట్టు. నీ మంది నీ బావనే కదా. బావ పాదాలు తిస్తావు నువ్వు, పక్క పంటున్నా జట్టే. గిసుంటి మాటలు మాట్లాడితే నేను ఏం చేయాలి చెప్పు? గిసుంటి మాటలు మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఎందుకు
ఎందుకంటే ఏంటో నీ మీదకి వచ్చేది? ఏంటి నీ మీదకి వచ్చేది ఏంటిది? బాగా మాట్లాడు. పాడతావు అలా చేసిన పని చక్కగా ఉందని ఇంకా నువ్వు నన్ను కొడుతున్నావు. ఓ నల్ల మొక్క పొడ బండ అప్పు. అది అప్పుడే ఉన్నది నాకు ఓ మామ అట్లా డాక్టర్ నీదే కదా. ఆ కాదు అట్లా డాక్టర్ నీదే కదా. నీ డాక్టర్ ఎట్లా అవుతావు నేను కూడా చెప్తావు. అరే కట్టిస్తా అన్నా నాకు దండగా ఎందుకు? నీ దండగా నాకు ఎందుకు? మరి అప్పుడు దాన్ని మరి అడగపోతే ఇప్పుడు దండ కట్టిస్తాడు నన్ను అడిగితే నీ ఆశ అందుకను. మరి ఒక మాట తమ్ముడు మరి ఇట్లా ఏదో అంటే మరి నేను మొదలు నేను గోపించుకోపోదునా నేను అరే నువ్వు ఇది లేదా అనేది నీకు ఎందుకు లేదు మామ? ఏదో వేరే వేరే బయట దేశానికి ఇట్లా పోయింది. ఏ ఆపే మిషన్ ఆపు ఆపు. నువ్వు పోయి బరాబరి కొట్టావు. నువ్వు ఆపలే అనుకో మామ నీ డాక్టర్ ఏమో అని చెప్తున్నా నేను. ఏ అతన్ని మా చూసావా ఊపో పోనీ. చూస్తావు నువ్వు ఎందుకు చూస్తావు? చూసి చూస్తా మమ్మల్ని ఇట్లా ఆట ఆడిస్తున్నావు. అంటే మాట్లాడకూడదు నువ్వు పిసపిస మాట్లాడావు బావ చెప్తున్నా. ఏం ఒప్పుకాడుతున్నావు నువ్వు? ఏం ఒప్పుకాడుతున్నావు? తాగుతా మరి ఎందుకు బెదిరించే మాటలు ఎందుకు ఇట్లా బ్లాక్ మెయిలింగ్ మాటలు? ఇక మీరు గిట్లా అయితే తినరు. నేను మిషన్ కిందనే పడతా నీకు కూడా బుద్ధి వస్తుంది. ఆగే ఆగే అరే నేను పోదా ఆగే ఏమన్నా కొట్టుకున్నావా తిట్టుకున్నావా భూమి కడలు నచ్చిందా? మీకంటే ముందు కోపిస్తానా? దానికి మిషన్ కింద పడి సత్తా అంటాను. సత్తే ఎవరికి పడినావే? మాట్లాడు 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 ఆగే అంజలి అంజలి ఆగే మనము భూమి పంచుకోలే. ఇప్పుడే లొల్లి పెట్టుకుంటే చూసేటోళ్ళ ముంగట మానం పోతుంది. అయినా చిన్నప్పటి సంది నా తమ్ముడిని ఇంకో కొడుకు లెక్క ఆదుకున్నా కానీ అట్లా కాదు నువ్వు ఇట్లా అనేటోళ్ళు ఒక మాట చెప్తే మరి మొదలు నేను సుధారించుకోకపోదురా? అరే నీది కొట్టేంది నాది కొట్టేంది మనకే కాదా అట్లా వచ్చేది. లొల్లి పెట్టుకుంటే ఏమొత్తదిరా? అబ్బా ఇప్పుడు సన్నాయి వాళ్ళకు వాళ్ళకుతున్నావా? పేన పంట కట్టినా మాట్లాడి నేను 10,000 దండ కట్టిన వర్రంగా. అరే 10,000 కట్టాను 20,000 ఇస్తే తీయే. ఎవరన్నా చూస్తే మంది మాటలు చూస్తే మానం పోతది. మాట్లాడు 20,000 ఏం చేసుకోకపోతావు? నువ్వు ఇట్లా చేసినట్టున్నావే. మొదలు గోత్తా తర్వాత ఏం చేసుకుంటారో చేసుకొని అని చూసినావు ఓ కదా. దేవదీవా కూడా మనం ఏమన్నా భూమి పంచుకున్నావా? ఇప్పుడు బట్టలన్నీ మనకే కాదురా. మనమే పంచుకుంటాం కాదురా. మనమే తింటాం కాదురా. నీ పెళ్ళం మాటలు బట్టి ఇగో, ఓటెన్ చెప్తారా? ఏందే ఇంకా బెదిరించట చెప్పెత్తుకపోయిందట. ఎవరిని భయపట్టిస్తారవే? ఎవరు కోపం ముట్టుతారా చూస్తారవే? ఇగో దీన్ని ఆడదంటారా? ఇది మొగ పుట్టుబడి పుట్టువారే. నువ్వు ఆడు సంసారాన్ని ఆగం చేసుకోడానికి తయారైనా నువ్వు. కాదే అరే నేనేమన్నానే పట్టుందే నీ మోడు దుబాయ్ ఉన్నాడు. నువ్వు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావు. పట్టంటే నాకానే ఏంది బాగా మాట్లాడుతున్నావు? అరే ఆగు అక్క నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇంకో ఎందుకే ఎవరన్నా మంది చూస్తే మానం పోతుంది. మనం ఉన్నదే ముగ్గురం ఈ లొల్లి పెట్టుకుంటున్నాం. మన అబ్బాయిలు ఏమన్నా లేకిడి దానికి పోకడత్తే లేచి లేచిపోయిందట. పక్క మాట్లాడతాను. ఆయన అబ్బాయి ఒక్కొక్క గుంటున్నాయి అనే ఏం లేని దాన్ని నా తమ్ముడు ఆగమైతే తీసుకొచ్చి యారా 10 మంది ముంగట అనిపిస్తుందా? ఏం మాట్లాడతారు? లేకిడి దానికి అబ్బో అబ్బో చెప్తే పెడితే గదే పెంట బంధం మీద పడుతుంది. దీనికి మాట్లాడే హక్కు లేదా? అరే అవులేగా అవులేగా హక్కు కాదురా. హక్కు ఉన్నది. నేను అట్లా అంటలేను. ఇళ్ళకెళ్ళి ఎవరన్నా గుంజుకొని తిన్నారా? మనమే కదా పంచుకొని తినేది. నీది నువ్వు ఒక తరువాత ఉంటది. మరి తమ్ముడు వాడు కోసుకున్నాక తొవ్వు వచ్చిన తర్వాత నేను కోసుకుంటా అని ఉండాలి. మనకు సార్ లేకనే కోసుకుంటు ఏందిరా? నీ కోసినా గవ్వే పంచుకుంటాం. నాయి కోసినా గవ్వే పంచుకుంటాం. చిన్నదాని కోసుకున్నా గవ్వే పంచుకుంటాం కాదురా. మళ్ళీ గట్లా అంటాను ఏందిరా? మన అబ్బాయిలు సపరేట్ పంచుకున్నాక నేను
నేను ఓపిక ముందుకు నీ తొయ్యలకెళ్ళి నేను అత్తే అప్పుడు నన్ను అడుగురా. గడపోతుంది అరే మరి నాటయం గడపోతుంది అన్నదాని మీద పట్టుబడి కూర్చుండవా అరే ఊకే బాగా మీకు మీరు నచ్చినట్టు చేసుకుంటే ఇక నడుతుంది అనుకుంటారు. పిల్లలు తట్టుకోంగోడు అంటే నేను ఏమనుకున్నా పిల్లల మాట పట్టుకొని నువ్వే కొడతలేవా? నువ్వు ఆగుతున్నావా? నీ ఆట పెద్దగా అరే నీ అనేది అర్థమైతలేదే నీకు. అరే చెప్పురా నువ్వన్నా చిన్న బామ్మ చూసినావా? ఆయనకు చెప్తుంది వీళ్ళిద్దరు అరే నువ్వు మాట్లాడకే అవునే వాళ్ళు మాట్లాడతారు కదా కుక్క లెక్క ఎందుకు వదులుతాను ఈ ముచ్చట మరి బయట బయట మాట్లాడవు అన్ని లెచ్చకాడ కట్టే కాడ ఇందరు కడతా అనుకుంటాను. మొదటికెళ్ళి నేను మాట్లాడకపోయేపటికే ఇప్పుడు గా పేరు మొదటి నుంచి నిన్ను నా తమ్ముడు సంకలేసుకున్నా కదా ఏం తెలియనోళ్లకు సంకలేసుకొని నా భూమి కాపాడి బాబు చేసిన అప్పులకు నేను కట్టుకొని అందరి ఇంకో అని చేసి నేను కడితే నువ్వు నిదాంతిగా ఉండవు. ఏం కట్టినావు నువ్వు ఇప్పుడు ఏంటిది నన్ను చిన్నప్పటికెళ్ళి జాయిండు సంకెక్కించుకొని దిప్పిండు అని అంటాడు కదా. ఇక ఇంకేంది ఇక ఆయనతో నా జాగా కూడా నువ్వే రాసుకొని నువ్వే అనుభవించుకుంటావు. ఇక పిస్తోడా నీ జాగా గిట్టని ఆశపడితే నువ్వు భూమిని ఉండబోతూ దీన్ని నీకు చేపియబోతుండ్రా ఏం మాట్లాడుతున్నావురా? నా ప్రేమ 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 అని తిప్పి నా తమ్ముడిని నట్టెంట ముంచినావు. ముఖం అద్దంలో చూసుకున్నావా నువ్వు? నా నువ్వే దరిద్రం ముందు నా బిడ్డకి ఏం తక్కువ 10 లక్షల కట్నం ఇస్తా కట్నం చోటు కూడా తీసినవానే నీకు మానవత్వం లేదా అనే నువ్వు మనిషివేనానే మనిషికో మాట కొట్టుకో దెబ్బ నీకేం ఏర్పడుతుంది? నా తమ్ముడిని ఏం తెలియదు నట్టుకెళ్ళి బుట్టలు వేసుకున్నవే అయినా మీ ఊళ్ళతోటి తన్నుల వాడి తిట్టవాడి పంచాయతీ పెట్టి రూపాయి లేకుండా నిన్ను ఎందుకు చేసిందే? నా తమ్ముడు మంచిగా ఉండాలి ఎందుకని నా తమ్ముడు నా రక్తం నాకు మరగదానే ఆయన నిన్ను గిట్ల కష్టపడి గిట్ల లొల్లు పోయి పోలీస్ స్టేషన్ పోయి ఇవన్నీ చేసి చెప్తే మళ్ళీ బుద్ధి చెప్పినవే నువ్వు ఉండవలసినవే. ఇది నాకు చెల్లలేదు ఇది నా ఆసుంటి చెల్లె పాపం మీ తమ్ముడిని ప్రేమించిందా అంటే దీన్ని లేకిడిదానా దీన్ని అన్నదందుకు నీకు నోరు ఎట్లా వచ్చిందే? నీ నోట్ల ఇప్పుడు ఇన్ని రోజులు అంటే అనలే గాని పురుగులు వాడా మరి ఏందే చిన్నప్పటి సంది నువ్వు ఏదో అన్ని అల్లార ముద్దుగా ఉంచుకున్న ఆ చిన్న తమ్ముడు దానికి తెలియదా? అది వచ్చింది చూడు నా గురించి నీకు తెలియదా అనే నేను ఎట్లా కాపాడుకుంటానే? అద్దురా తమ్మి మనకు భూమి ఉన్నది నువ్వు ఒక్కడంటే లేదన్నా నేను దుబాయ్ పోతా నన్ను పైసలు సంపాదించుకుంటా నా సొంతంగా భూమి కొనుక్కోవాలి అని అనిపోయాడు అని బతుకాడు ఆడ వీడు కష్టపడి ఉన్న భూమి చేయరంటే నీ మాట పట్టుకుని గిట్ల మావినికే కుడతాండేంది? ఏంది బావా ఏమంటున్నావు? కళ్ళకి కనిపిస్తలేనా? తోడ వచ్చినోడు కంటే ఎక్కువ చూసుకున్నా నాకు పురుగులు పడతాయి. నీకు నోరు ఎట్లా వచ్చింది నన్ను అనుటానికి? నాకు కాదు నీకు పడతాయి పురుగులు. నువ్వే నాశనం అవుతావు నా కోసం. నువ్వు నన్ను అంటున్నావా? మరి వైన ఎట్లా మాట్లాడుతాడు అన్న చూసినావు కదా నువ్వే ఆ మాటలు ఏం మాటలు అవి? బాధపడకూరి మరి ఈసారి వచ్చిన పంట అంతా మీరే తీసుకొని మనకెందుకు మాకేమొద్దు ఇవన్నీ మాటలు పడ్డాక పంట ఎందుకు నాకు? అయ్యో మరి పంట ఎందుకు నాకు నాకు అన్నప్పుడు ఎందుకు వచ్చి మరి ఇల్లు కడతాను గజ్జ కట్టి నువ్వు ఇసంటాను తెలియక నేనేమన్నా వడ్లు మీకు తెలియకుండా దాచుకొని నా పొట్టలు తింటాను బొత్తమలుగా ఏం మాట్లాడతాను? చిన్నదన్నాడు తమ్ముడు దుబాయ్ పోయిన కానీ ఒక్క గింజ అటు ఇటన్నా చేసిందానే ఎందుకు చెప్తుంది? అది నువ్వు ఒకటేనా? నడిపోడు ఉండద్దు అంతే మీకు. మీరిద్దరు ఒకటేనా? మీరిద్దరు మంచిగానేనా? అక్కడ దుబాయ్ నుంచి ఫోన్ చేస్తే అక్కడ విషయాలన్నీ ఇక్కడే ఇక్కడే అన్న అక్కడ జారణ పడుతుంది. ఎప్పుడన్నా తమ్ముడిని ఫోన్ చేసిండా? ఎందుకు చేస్తాడు? ఏందే రాయపోయి అంటున్నావు? చిన్నలేదు పెద్దలేదా? మనసు లెక్క కొడతలేవా నీకు? నువ్వే విలువల గురించి చెప్పాలి. బావకి విలువ అక్కకి విలువ నువ్వు వీళ్ళకి విలువ నేను నీకు ఇస్తా. ఏంటి విలువిచ్చేది? నిండా ముచ్చినాక మేమంటికి ఇస్తావే? అది చిన్న నచ్చిందని బాగా మాట్లాడుతున్నావు. ఆ చిన్నది అది కూడా కనబడుతున్నావా నీకు? దాని కోసం నీకే ఆపత్తి కాబట్టి నీకే ఆపత్తి అవుతుంది బాగా. ఒక్కటే మీరందరూ పక్క మాట్లాడతాను అందరూ ఒకటే మాట్లాడతాను. ఆడుగులో పని చేసిన వచ్చి ఆడుగుల పని కాదు పాడుకో మోగోని పని చేసిందా? ఇది మగ పనే కాదు. లేకపోతే నీ మొగల్ లెక్క బోలుదోమ పని అనే బట్టలు విండుతాడు ఏమో ఎందుకు
అనద్దని ఊకుంటానా లంగాలు కూడా విండించుకుంటాను నువ్వు అరే నోరు వింటుంటే నీకెందుకు? ఆడని నువ్వే. నీకెందుకు? నువ్వు ఇంకా ఆడుగుడ్ల పనులను మాట్లాడతాను మళ్ళీ ఇవన్నీ తెలియదా నా తమ్ముడు పిల్లలు లంగలు జాకెట్ విడుతంటే ఇచ్చేది మానం పోతాని కడుపులో పెట్టి దాచుకున్నారా ఇప్పుడు ఎత్తేస్తానా ఆగు. ఊరికి పెద్ద మనిషివి నలుగురు చూస్తే అది విలువయ్యేదే ఎందుకు ఇస్తావు? నువ్వు ఆడంగిలో ఎక్కడ మాట్లాడతానే ఆడంగి గీడంగా అనుకుంటా అగో, మాట్లాడుకుంటానే ఉంటారా ఇప్పుడు కన్ను మాట్లాడేటి అన్ని మంచిగున్నాయి కదా ఇంత మాట్లాడితే చాలు వెనక నువ్వు చురుకత్తా ఎందుకు అర్థం చేసుకో మీ అన్న ఏమంటున్నానేది పెద్ద అన్నప్పుడు ఎంత ఆలోచించి మాట్లాడాలి ఏం మాట్లాడతాను అప్పటి నుంచి ఆలోచించా మాట్లాడతారా అది తువాను ఉంచబట్టే అప్పటి నుంచి ఇష్టపడే తిట్టబట్టే ఇప్పుడు మీరు ఏమనందే మేమన్నావా అరే నాది తప్పైందిరా నేను చెంపలేసుకుంటాను రా చిన్నప్పటి సంది నేను లేకపోతే నా తమ్ముళ్ళు ఆగమవుతారు రోడ్ల పొంటి తిరుగుతారు ఎక్కడ కాని వాళ్ళు వస్తాడు నాకు మాట వస్తుంది మా అయ్యకు మాట వస్తుంది మా అవ్వకు మాట వస్తుంది అని ఇంకో కడుపులో పెట్టి దాచుకుంటే ఇయ్యాల నువ్వన్నావు నీ పిల్లం అన్నది రేపు ఆడొచ్చినాక ఆడు కూడా అన్నానని ఏం నమ్మకం రా ఇదంతా అద్దు నాకెందుకు తీసుకురా అయినా నేను ముందు పొద్దున మీరు లేవకుండా లేచిన కైకిల్లో మిలిచి నాటేపిచ్చి పొలం దున్నిపిచ్చి మందు కొట్టిపిచ్చి కుప్పలు ఉడిపిచ్చి పైసలు తీసుకొస్తే మీకు ఏం ఏర్పడతలేదురా అన్నంటే విలువలేదు నీ పిల్లానికి ఇయ్యాల నీ పిల్లం అన్నది ఇది కూడా రేపు అనవచ్చు అయినా నా సంత తమ్ముళ్ళు రా మీరు పరాయోళ్ళు కాదు మీకోసం ఎండనక వాననక సలనక కష్టపడితేనే కాదురా చిన్నప్పుడు మీరు ఇది వేరే అడిగిన కాదురా చదివిచ్చిన కాదురా మిమ్మల్ని నేనేం తక్కువ చూసిండ్రా పిల్లం రాగానే పిల్లం మాటలు పెట్టంటాను అయినా ఎన్కేస్ ఖర్చులు నా ఊళ్ళు నా మర్దలు నా చెల్లెలు లెక్క చూసుకొని నా తమ్ముడిని నా కొడుకు లెక్క చూసుకొని ఉంటే భలే బుద్ధి చెప్పిర్రా మీకు చిన్న పెద్ద గిద్ద ఏది తెలియదు మీకు ఏం మాట్లాడతారో ఏమో నాకు ఏం అర్థమైతలేదు సరేరా సరే ఇంకో ఇవన్నీ కాదు ఒక ముచ్చట చెప్తున్నా అరే రమేష్ గా ఈ భూమి పొత్తులుంటే మనం విడిపోతాం కొట్టుకుంటాం రా ఇంకో రేపు సర్పంచ్ దగ్గర తీసుకుపోతా పంచాయతీ పెట్టిస్తా ఎవ్వల భూమి వాళ్ళు పంచుకుందాం సాధన అయితే దున్నుకోరి లేకపోతే పాలకిచ్చుకోరి ఇక ఇట్లయితేనే మనం అన్నదమ్ముళ్ళు లెక్కుంటాం రా అర్థమైతుందా మీరు మమ్మల్ని అనొద్దు మిమ్మల్ని అనొద్దు ఎవరు అనొద్దు రేపు సర్పంచ్ దగ్గర పోయి పంచుకుందాం పరి మంచిగా చెప్పినవే నీతి వాక్యాలు అయితే మంచిగా చెప్పిన మేము ఇన్నా కొద్ది ఇంటున్నా కొద్ది కానీ ఫస్ట్ నాకు ఇది చెప్పు ఇప్పుడు నా పొలం పోయింది నా పొలంకి వెళ్ళి సాల్ ఎట్లా వేసినావు ట్రాక్టర్ ఎట్లా వెళ్ళింది పొద్దుగాల మొదలు పెట్టిను పొద్దు ఊగింది చీకటి పడ్డది డీటీలు పెట్టుకొని పంచాయతీ పెట్టుకుందాం వారా చెప్పురా నేను చెప్తానే గాళ్ళు అయితేనే అని ఎవరి వాళ్ళు పంచుకున్నావు రేపు రా అంటారా నీ మొగనికి అర్థమైనట్టు చెప్పమ్మా అయ్యో మాకెందుకు అర్థమవుతుంది నువ్వు మరి అర్థమైనోడికి ఇది మళ్ళీ రావణ్ణి రావణ్కి సీత అన్నట్టు మళ్ళీ నీటి భూమి ఎందుకు పోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది అట్లత్తదా ఇట్లత్తదా గిట్లత్తదా అని అనుడు అవుతున్నావా రేపు రేప ఎవరు పంచుతావు వీళ్ళతో ఉంటాడు అది